హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి ఇండోనేషియన్ జాంబీ హర్రర్ మూవీనే చూడబోతున్నాం. ఇండోనేషియన్ మూవీస్ అంటే అవి హర్రర్ మూవీస్కి బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్ అని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిందే. కానీ ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు ఒక మంచి జాంబీ మూవీని తీసినారు. మామూలుగానే ఇండోనేషియన్ మూవీస్లో వాళ్ళు రక్తంతో ఆడుకునేటోళ్ళు, అలాంటి వాళ్ళు ఒక జాంబీ మూవీని తీసినారంటే ఏ రేంజ్లో వాళ్ళు వాడుకుంటారు అనేది మీ ఊహకే వదిలేస్తా. ఇంకా మూవీ వన్ లైన్ విషయానికి వచ్చినట్లయితే పెద్దగా స్పాయిల్ చేయను, బట్ లైట్ గా హింట్ ఇస్తాను. మోస్ట్లీ జాంబీ మూవీస్, జాంబీ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే జస్ట్ మూడు కారణాలతోనే. ఫస్ట్ ది తవ్వకాలు అలా జరుగుతున్నప్పుడు ఎన్నో వేల సంవత్సరాలుగా భూమి అడుగున దాగి ఉన్న భయంకరమైన వైరస్ అనేది బయటికి వచ్చేసి అది మనుషుల మధ్య స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కొట్టుకు చేస్తారు. సెకండ్ ది మనుషులు భూమి పైన మరీ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకొని భూమిని కలుషితం చేసి అన్నిటిని నరుక్కుంటా ఎక్కడంటే అక్కడ కట్టడాలు కట్టేస్తూ ఉంటే లాస్ట్ కి భూమాతకే కోపం వచ్చేసి చచ్చిపోతారా అని చెప్పి ఏదో ఒక వైరస్ ని వదిలేసి మనుషుల్ని చంపేస్తుంది. ఇంకా మూడోది ముఖ్యమైనది, వీళ్ళు కనిపెడతా కాపాడతా అని చెప్పి ఏదో ఒక భయంకరమైన వైరస్ ని ల్యాబ్ లో కనిపెట్టేసి దాన్ని తెలియక జనాల మధ్యలో వదిలేసి అది జనాల మధ్య స్ప్రెడ్ అయిపోయి వాళ్ళు జాంబీలుగా మారిపోయి ఒక్కరినొకరు పీక్కు తింటారు. ఇప్పుడు మీరు చూడబోయే మూవీ ఎలాంటి రకమైంది అని చెప్పి ఊరికే గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోపే అసలు ఎలా స్ప్రెడ్ అయింది అని చెప్పి మీకు కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఓపెన్ చేసే ఏదో ఫంక్షన్ లా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక అమ్మాయి అందరికి టీలంతా ఇచ్చంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసరికి వాడిని చూసి ముఖం తిప్పుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయేసరికి వాడు కూడా వెనకాలే వెళ్తాడు. తప్పుగా అనుకోకండి, వాళ్ళిద్దరు లవర్సే అనమాట. బట్ ఎన్ని నెలలైనప్పటికీ వాడు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పి అడగకపోయేసరికి తనకు ఓ స్టేజ్ కి కోపం వచ్చేసి ఉంటుంది. సో నువ్వు లవ్ మాత్రమే చేసావే తప్ప ప్రపోజ్ మాత్రం చేయవు అని చెప్పి వాడిని అరిచేసరికి అయ్యో సారీ ఏమనుకోవద్దు, కొంచెం వర్క్ స్ట్రెస్ వల్ల నేను పట్టించుకోలేదు, ఇంకేం లేదు అని చెప్పి యాక్చువల్లీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను వచ్చినాను అని చెప్పి ఆ రింగ్ చూపిస్తాడు. కానీ కరెక్ట్ గా అదే టైంకి కాల్ వచ్చేసరికి తను వేరే చూడలేదా. అదే కాకుండా కాల్ వచ్చింది వేరే స్టేషన్ నుంచి కాబట్టి సరే తనకు మళ్ళీ చెప్పుకుందామని చెప్పి పక్కకు వచ్చి హలో చెప్పండి సార్ అంటే నువ్వు వెంటనే స్టేషన్ కి రా అని చెప్పేసరికి ఓకే సార్ జస్ట్ 10 నిమిషాలు వచ్చేసా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సరే మళ్ళీ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే తను వేరే కోపంగా సామాన్లు కడుగుతుండేసరికి అయ్యో ఈ టైంలో ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా పెంట్ అయిపోతుంది, మధ్యలో స్టేషన్ నుంచి వేరే దొబ్బుతున్నారు. సో ప్రస్తుతానికి దాన్ని కామ్ డౌన్ చేసి మళ్ళీ వచ్చి తీరిగా ప్రపోజ్ చేద్దామని చెప్పి చూడు పాపా ఏమనుకోవద్దు, కొంచెం వర్క్ స్ట్రెస్ అంతే. అంటే ఇప్పుడు చెప్తానా చూడు, ఈ ప్రపంచంలో నీకన్నా ముఖ్యమైన వాళ్ళు నాకు ఇంకెవ్వరు లేదు. సరేనా, ఈవినింగ్ వచ్చి ఒక గుడ్ న్యూస్ చెప్తాను, అంతవరకు కాసేపు ఓపిక పట్టవే, కొద్దిగా నవ్వవే అనేసరికి తను ఇంకా అలానే ఉంటే ఇది కొద్దిగా నవ్వు అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా నవ్వుతుందో లేదో సరే ఈవినింగ్ కలుస్తాము, ఇప్పుడు స్టేషన్ లో పిలుస్తున్నారు అని చెప్పి వాడు కూడా అక్కడి నుంచి బయలుదేరేస్తాడు. వాడు అక్కడి నుంచి వెళ్తాడో లేదో వెనకాల ఒక కార్ చూడండి కంట్రోలే లేకుండా ఫాస్ట్ గా వస్తా ఉంటుంది. దాన్ని చూసి నాకున్న సెక్యూరిటీ గార్డ్ ఆపండి అని చెప్పి ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తాంటే వాడు ఒక్కసారిగా వచ్చేసి ముందర ఒక కార్ కి గుద్దేసి అక్కడే ఆగుతాడు. యాక్చువల్లీ ఒక ఊరికి అని చెప్పి చీఫ్ ఉంటాడు కదా, వాడింట్లోనే అనమాట ఫంక్షన్ జరుగుతుంది. కానీ ఆ ఫంక్షన్ లోకి ఎవడో వచ్చి వాడి చేతి వాటాన్ని చూపించేసరికి రే ఎంత ధైర్యం ఉంటే మా ఫంక్షన్ చెడగొడతాడు, ఎవర్రా వాడు బయటికి రారా అని చెప్పి గట్టిగా అరుస్తాంటే లోపల ఉన్నవాడు వాడు కాన్షియస్ లోనే లేదనమాట. కానీ వాడి ప్రవర్తనను చూసేనే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది వాడు ఒక జాంబీలా మారిపోయినాడు అని. ఇంకా ఒక్కసారిగా ఆ చీఫ్ మీదే దూకేసి ఆ పొలాల్లోనే వాడి గొంతు కూరికి చంపేసేసరికి అంతే, జనాలందరూ భయపడిపోతారో లేదు. ఇంకిక్కడ సార్ మూవీ టైటిల్ ది ఎలిక్సిర్ అని. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఈ విషయం జరిగేందుకు ఒక 5 గంటల ముందు ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. మెడిసిన్స్ ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీని చూసుకుంటే అందులో ఉన్న ఒక చీఫ్ డాక్టర్ ఏదో ఒక సీరం పైన దగ్గర 3 నెలలుగా వర్క్ చేస్తాడంట. ఇప్పుడు దాని నుంచి ఒక చిన్న శాంపుల్ తీసింటాడు. దాన్ని ఫస్ట్ అప్రూవ్ చేయాల్సింది ఆ ఫ్యాక్టరీ ఓనర్ అనమాట. ఆ తర్వాతే అది ఏజెన్సీ వాళ్ళ చేతులకే వెళ్తుంది. సో చూడు ఇక్కడ 2 శాంపుల్స్ ఉంది, ఒకటి బాస్ కివ్వు, ఇంకోటి మిస్సెస్ గ్రేస్ కివ్వు. ఓకేనా అని చెప్పి వాడికి ఇచ్చేసరికి వాడు కూడా బయటికి వచ్చి చూడు దీంట్లో 2 శాంపుల్స్ ఉంది, ఒకటి బాస్ కివ్వు ఇంకొకటి గ్రేస్ కివ్వు అని చెప్పేసరికి ఇద్దరు దాన్ని తీసుకుని 2 పక్కల వెళ్తారు. అట్లే ఈ పక్క బాస్ ఇంటిని చూసుకుంటే పర్లేదు, ఆ ఊర్లోనే మంచిగా పెద్దగా విశాలంగా కట్టుకుంటాడు అనమాట. బయట యోగా చేస్తాంది కదా ఆ అమ్మాయి అనమాట బాస్ యొక్క వైఫ్. లోపల బ్రష్ చేస్తాడు కదా వాడే అనమాట బాస్. బాస్ కి బాస్ వైఫ్ కి వయసు చాలానే తేడా ఉంది కదా బ్రో అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, అదొక స్టోరీనే ఉంది. అట్లే బయట చూసుకుంటే బాస్ వైఫ్ యోగా అంతా చేసిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే అప్పుడే అక్కడ ఉన్న ఒక పని మనిషి
వచ్చి నువ్వు నీ ఫ్రెండ్ చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చూడండి మీ ఇద్దరు అస్సలు మాట్లాడుకోవట్లేదు, ఎలా అయినా మీ ఇద్దరు కలిసిపోవాలని చెప్పి నేను డైలీ ప్రే చేశాను అని చెప్పి ఇక్కడే మొత్తం స్టోరీని క్లియర్ గా చెప్తుంది. విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కానీ ఆ అమ్మాయి ఉంది కదా, అదే ఈ అమ్మాయి ఫ్రెండ్, ఆ అమ్మాయి కొంచెం రిచ్ అనమాట. ఒక స్టేజ్ కి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ నాన్నను పెళ్లి చేసుకుని ఫ్రెండ్ పొజిషన్ నుంచి ఏకంగా స్టెప్ మదర్ పొజిషన్ కి వెళ్ళిపోయింటుంది. సో అర్థం చేసుకోండి ఎందుకు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అని. కరెక్ట్ గా అదే టైంకి ఆ సీరం యొక్క శాంపుల్ వచ్చేసరికి సరే దాన్ని అక్కడ పెట్టండి అని చెప్పిన తర్వాత అక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడే మూవీ యొక్క హీరోయిన్ నే చూపిస్తారు. తన కొడుకే అనమాట ఆ బుడ్డోడు, ప్రకృతి పిలిచింది అని చెప్పి పొలాల్లోకి వచ్చింటాడు. యాక్చువల్లీ వీళ్ళు వేరే సిటీలో ఉంటారనమాట, బట్ వాళ్ళ నాన్నను మీట్ అవడానికి అని చెప్పి ఇప్పుడు వచ్చింటారు. అండ్ లోపల ఉన్నాడు కదా వాడే అనమాట తన యొక్క హస్బెండ్. అండ్ వాళ్ళిద్దరూ ఏదో ఒక డాక్యుమెంట్ గురించి, ఏదో వాళ్ళ నాన్న సైన్ పెట్టే దాని గురించి ఎంత మాట్లాడుతున్నారు. విషయం ఏంటి అని చెప్పి ఇప్పుడు క్లియర్ గా అర్థం కాదు, మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా తెలుస్తుంది. బట్ వెళ్ళేదానికి ముందు చూడు, నీకు నీ ఫ్రెండ్ కు లక్ష్యం ఉండొచ్చు, కానీ మీ నాన్న ఈ డాక్యుమెంట్ పైన సైన్ పెట్టేంత వరకు కాసేపు తన పైన కోపడకుండా ఉండే, అప్పుడే మీ నాన్న కూడా త్వరగా సైన్ పెడతాడు, అప్పుడే మనం కూడా ఇక్కడ నుంచి త్వరగా వెళ్లేందుకు అవుతుంది అని చెప్పేసరికి తను ఆ టాపిక్ తీయగానే సరే సరేలే అన్నట్టు ఊహ అనకుండా ముఖం తిప్పుకుంటుంది. అట్లే ఈ పక్క బాస్ వైఫ్ ని చూసుకుంటే బాస్ వైఫ్ హీరోయిన్ ఫ్రెండ్ ఇలా మార్చి చెప్పలేను. సో తన పేరు కరీనా అనమాట. ఇక నుంచి దాన్ని కరీనానే పిలుచుకుందాం. యాక్చువల్లీ విషయం ఏంటంటే మన హీరోయిన్ కి ఈ కరీనా అమ్మాయి అంటే నచ్చదు, కానీ తనకు అలా ఏం లేదనమాట. అందుకే ఇప్పుడు కూడా 10 years బ్యాక్ వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోస్ అన్నింటినీ కూర్చొని చూసా ఉంటుంది. అప్పుడే శాంపుల్ కి అని చెప్పి ఒక సీరం ని బాస్ కి పంపించింటారు కదా, ఆయన కూడా దాన్ని ఓపెన్ చేసి చూసి ఒక బాటిల్ ని గుటక్ అని చెప్పి మింగేస్తాడు. చూడండి మీరు ఎలానో రిటైర్ అవుతున్నారు కదా, రిటైర్ అయిన తర్వాత అందరికీ అన్ని సెటిల్ చేసిన తర్వాత అలా రిలాక్స్ అయ్యేటట్టు ఒక ట్రిప్ కి వెళ్దామా, లైక్ ఒక సెకండ్ హనీమూన్ అని చెప్పేసరికి ఖచ్చితంగా వెళ్దామే, ఏ ప్లేస్ కి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కరెక్ట్ గా అదే టైంకే మన హీరోయిన్ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుంది. మనోళ్ళు వచ్చినారని కరీనానే బయటికి వచ్చి మనోళ్ళని వెల్కమ్ చేసి మన హీరోయిన్ తో మాట్లాడేందుకు ట్రై చేస్తుంది. కానీ తను మాత్రం దేగదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ బుడ్డోడు మాట్లాడిచ్చేసరికి ఒరే బుడ్డోడా బానే ఎదిగిపోయినావు కదరా, సర్లే నీకు మళ్ళీ ఐస్ క్రీమ్ తీసాను అని చెప్పేసరికి టక్కున మన హీరోయిన్ ఆ ప్లేస్ కి వచ్చేసి నీకు జలుబున్న విషయం గుర్తుందా, మర్చిపోయినావా, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తీసా, ఇప్పుడు వద్దని చెప్పేసి టక్కన అక్కడి నుంచి లాకెళ్ళిపోతుంది. కానీ మన హీరోయిన్ హస్బెండే వచ్చి కొంచెం నార్మల్ గా మాట్లాడించిన తర్వాత అంకుల్ ఎక్కడా అంటే లోపల ఉన్నారు అని చెప్పేసరికి సరే అని చెప్పి లోపలికి వెళ్తాడు. అట్లే లోపల ఒకటి గేమ్ ఆడుకుంటున్నాడు కదా, వీడే బాస్ యొక్క కొడుకు అనమాట, ఐ మీన్ మన హీరోయిన్ కి తమ్ముడు అనమాట. ఈ వయసులో కూడా కూర్చొని తీరిగా గేమ్ ఆడుకుంటుంటేనే మనకే క్లియర్ గా అర్థమవుతుంది మనోడికి పని పాట ఏం లేదనమాట, నాన్న డబ్బుతోనే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. అప్పుడే ఆ ప్లేస్కి ఆ బుడ్డోడు వచ్చేసరికి రే బుడ్డోడా ఎప్పుడు వచ్చినావురా, ఒకటివే వచ్చినావా అంటే అయ్యో అంకుల్ అంత దూరం నుంచి నేను ఒకటినే ఎందుకు వస్తాను అంకుల్, అమ్మా నాన్నతోనే వచ్చినాను అంటే సరే అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పను అంకుల్ ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు, మేబీ త్వరలోనే వాళ్ళు డివోర్స్ తీసుకునేస్తారేమో అనిపిస్తుంది అంటాడు. వాడు చెప్పేది కూడా కొద్దిగా వాస్తవమే అనమాట. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఆ కరీనా ఆంటీతోనే బాగున్నారా అంటే ఏం చెప్పను అంకుల్, తను చూస్తేనే మా అమ్మ మండి పడిపోతుంది, సో తనతో సరిగ్గా కూడా మాట్లాడకుండా లోపలికి వచ్చేసింది అని చెప్పేసరికి సరే వదలరా, పెద్దోళ్ళు ఎలా అయినా ఉండని, మనం బుడ్డోళ్ళు మనం మంచిగా ఫ్రెండ్స్ గానే ఉన్నాం కదా, అది చాలు అని చెప్పేసరికి వాడు సరే అని చెప్పి ఉండిపోతాడు. అయినా సైకిల్ గ్యాప్ లో వాడు కూడా ఓ బుడ్డోడు అని చెప్పి ఆ బుడ్డోని నమ్మించినట్టు చూడండి, అది టాలెంట్. అట్లే ఈ పక్క మన హీరోయిన్ వాళ్ళ నాన్నని చూసుకుంటే అప్పుడే వాయన స్నానం అంతా చేసుకుని ఫ్రెష్ గా బయటికి వచ్చి అద్దంలో చూసుకుంటే వాయిని చూసి వాయినే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ముఖం పైన ఉన్న ముడతలన్నీ మాయమైపోయింటుంది, తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టు అయిపోయింటుంది, ఆల్సో చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యేసరికి ఆయనకి ఏం జరిగింది అని చెప్పి అర్థం కాలేదు. అట్లే ఈ పక్క హాల్లో చూసుకుంటే ఇప్పుడే యాక్చువల్ విషయమే తెలుస్తుంది అనమాట. మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు కదా, దాన్ని ఇప్పుడు అమ్మేస్తున్నాడంట. ఆ సెటిల్మెంట్ పైసల కోసమే వీళ్ళిద్దరు ఈ ప్లేస్ కి వచ్చింటారు. ఆ వచ్చిన మనీతో ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ అనమాట. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ తమ్ముడు గన్నెత్తుకొని పిల్లోల్లా ఆడుకుంటా ఆ ప్లేస్ కి వచ్చేసరికి ఆ హస్బెండ్ గడు రే ఎద్దులా ఎదిగినావు, ఇంకా పిల్లోల్లా ఇంట్లోనే ఆడుకుంటున్నావు ఏంద్రా, ఏదైనా ఇంటర్వ్యూకో జాబ్ కో పోరా అంటే సర్లే బావా అని చెప్పి వాడి లైఫ్ ని లైట్ మోడ్ లోనే బతికేస్తున్నాడు. అట్లే ఈ పక్క బాస్ గని చూసుకుంటే వాడు ఆ అమ్మాయి ముందు వచ్చి నిలబడుకునేసరికి తనకే అర్థం కాలేదు ఇది నిజంగా బాస్ గాడేనా అని, ఎందుకంటే అంత యంగ్ గా మారిపోయినాడు. ఏమండి ఇంత యంగ్ గా ఎలా మారిపోయినారండి అంటే అంతా ఈ అమృతం వల్లే అని చెప్పి ఆ సీరం ని చూపించేసరికి తను కూడా హ్యాపీ అయిపోతుంది. ఇంకా హ్యాపీ మూమెంట్ లోనే లైట్ గా వాళ్ళు రొమాన్స్ చేసుకుంటా అంటే అప్పుడే ఆయన వీపు వెనకాల చూడండి ఆ వైరస్ లైట్ గా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత హాల్కి వచ్చి వాళ్ళందరినీ పలకరించేసరికి లిటరలీ వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా మన హీరోయిన్, మా నాన్న ఏంటి ఇంత యంగ్గా ఉన్నాడు అని. నాన్న ఏమన్నా మేకప్ ఏదైనా ట్రై చేస్తున్నారా అంటే, చాచా అలాంటిది ఏం లేదే అంటే, అప్పుడే హస్బెండ్ గాడు అంకుల్ ఏమన్నా డై లాంటిది వేసినారా అంటే, నేను ఎందుకు వేస్తాబా అని చెప్పి చాలా క్యాజువల్ గా చెప్తాడు. ఒక విషయం ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్యాక్టరీ కొంచెం లాసుల్లో పోతుంది అనమాట. సో దాన్ని ఎలా అయినా అమ్మేసి వచ్చిన మనీని వీళ్ళందరికీ సమానంగా ఇచ్చేద్దామనేది ఆయన ప్లాన్. అందుకోసమే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా ఒక మంచి యాడ్ ని కూడా తయారు చేసింటాడు. సో అంకుల్ నా యాడ్ బాగుందా అంటే, చాలా చెత్తగా ఉంది, అసలు నా ఫ్యాక్టరీని ఏదో ఒక పాత సామాన్లో కొట్టన్నట్టు చూపించినావు. అయినా చెప్పాల్సిన విషయమే మర్చిపోయినాను, నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, నేను ఆ ఫ్యాక్టరీని అమ్మట్లేదు అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. డాడీ నువ్వు డబ్బులు ఇస్తేనే కదా దాన్ని యూజ్ చేసి మేమేదో చేద్దాం అనుకున్నాము అంటే, ఏంది ఆ డబ్బులు తేమో కొత్త బొమ్మలు కొనుక్కుంటావా, పోరా ఎదగరా కొంచెం చెప్పేసరికి వాడికి కోపం వచ్చేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి ఇప్పుడు మన కంపెనీ లాస్ లో ఉంది, కానీ దాన్ని ఎలా ప్రాఫిటబుల్ గా తీసుకురావాలి అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే మన దగ్గరే ఈ అమృతం ఉంది అని చెప్పి దాన్ని చూపించేసరికి వాళ్ళకి అసలు అదేందో కూడా తెలియదు కదా. చూడండి ఇది ఒక మ్యాజికల్ సీరం, మన ల్యాబ్ లోనే కనిపెట్టినాం, దీన్ని తాగినట్లయితే వాళ్ళ వయసు అనేది అట్టే తగ్గిపోద్ది. కావాలంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మార్నింగ్ నడవలేక నడిచేవాడిని, ఇప్పుడు ఈ సీరం తీసుకున్న తర్వాత ఒక రన్నింగ్ రేస్ లోనే విన్ అయిపోలే ఉన్నాను. సో వీటన్నిటికీ కారణం, ఈ ఎనర్జీ మొత్తానికి కారణం ఈ సీరం అని చెప్పి వాయిన దాని గురించి పొగుడుతా అంటే అప్పుడే మన హీరోయిన్ ఒక్కసారిగా బస్ట్ అయిపోతుంది. చూడండి మీరేదో ఆ ఫ్యాక్టరీని అమ్ముతారు అన్నందుకే నేను ఇంత దూరం వచ్చినాను. యాక్చువల్లీ నాకు ఆ మనీ కావాలి, ఎందుకంటే దాన్ని యూజ్ చేసి నేను ఒక సపరేట్ బిజినెస్ చేయాలి, ఎందుకంటే వీడితో ఉండడం నాకు అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. సో వెంటనే నాకు మీ నుంచి డబ్బు కావాలి, ఆల్సో వీడి దగ్గర నుంచి కూడా నాకు డైవర్స్ కావాలి అని చెప్పేసరికి ఓయ్ కాసేపు తర్వాత మళ్ళీ మాట్లాడదామే అంటే, ఏంది నువ్వు ఆ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయితో ఉన్న తర్వాత కూడా నేను నీతో మళ్ళీ కాపురం చేయాలా, అదంతా అవ్వదు, నాకు ఎలా అయినా వీటన్నిటి నుంచి విముక్తి కావాలని చెప్పి గట్టిగా అరిచేసరికి అప్పుడే మనకే క్లియర్ గా అర్థమవుతుంది ఈ హస్బెండ్ గాడు వర్క్ చేసే ప్లేస్ లోనే ఒక అమ్మాయితో అఫేర్ లో ఉన్నాడు, ఆ విషయం మన హీరోయిన్ కూడా తెలిసిపోయింది అని. కానీ ఇప్పుడు ఆ విషయం వీళ్ళకు కూడా తెలిసిపోయింది. అయినా కూడా లాస్ట్ కి వాళ్ళ నాన్న చెప్పేది ఓటే, చూడండి నేను ఆ ఫ్యాక్టరీని మాత్రం అమ్మే ప్రసక్తే లేదు, దాన్ని ఎలా అయినా డెవలప్ చేసేందుకే నేను చూసాను అంటే, మధ్యలో ఆ కరీనా అమ్మాయి ఏమండి ఇంకొకసారి ఆలోచించండి, మీరు రిటైర్ అయిపోయి రిలాక్స్ అయ్యి మనం హ్యాపీగా ఉందామని అనుకున్నారు కదా, కానీ ఇదంతా మధ్యలో ఎందుకు అంటే, కరెక్టే కానీ మన దగ్గర ఇప్పుడు ఒక సంజీవినే ఉంది, దాన్ని యూజ్ చేసి మన ఫ్యాక్టరీని డెవలప్ చేసేదే కాక దాన్ని అమ్మి మనం లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఆ డబ్బుతో మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, ఇదంతా నీ కోసమే చేస్తున్నది అని చెప్పి వాళ్ళ పర్సనల్స్ ఇక్కడ కొంచెం బహిరంగంగా మాట్లాడుకునేసరికి ఆ కాన్వో వింటుంటే మన హీరోయిన్ కి మండిపోయి ఒక్కసారిగా అరిచేస్తుంది. ఇదంతా నీ వల్లే, మా అమ్మ చనిపోయిన వెంటనే మా నాన్నను పడగొట్టేసి మా నాన్నతో పనుకొని లాస్ట్ కి మా నాన్నకే భార్య అయిపోయినావు, ఇప్పుడు చూడు మా నాన్న ఆయన సొంత పిల్లల్ని కూడా పట్టించుకోకుండా నీ వెనకాలే పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, వీటన్నిటికీ కారణం నువ్వే అని చెప్పి తన్ని గుచ్చి చూపించేసరికి తను దాన్ని సమర్థించుకునేటట్టు తనేదో దానికి చెప్పేసరికి దానికి మళ్ళీ తను ఇంకో కౌంటర్ వేసేసరికి అలా మాటలు తూటలా పెరుగుతున్నాయి తప్ప అసలు తగ్గట్లేదు. అప్పటికే వాళ్ళ కాన్వో వల్ల మన హీరోయిన్ వాళ్ళ నాన్న బాడీలో జరిగే చిన్న చేంజెస్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్సో వాళ్ళ కాన్వో వల్ల ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. అప్పటికి వాళ్ళు ఆపకపోయేసరికి ఇదంతా ఈ డాక్యుమెంట్స్ వల్లే కదా, ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలి అని చెప్పి మీరందరూ ప్రాణాలు వదిలేస్తున్నారు, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని ఎవరికి అమ్మట్లేదు, నేనే దాన్ని డెవలప్ చేసుకుంటాను, మీకు ఎవరికి దీనిపైన హక్కు లేదు అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ని అట్లే చింపేస్తాడు. అంత ఆక్రోషంగా వాయిని వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట. సో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడే ఆయన బాడీలో ఉన్న వైరస్ మెల్లగా స్ప్రెడ్ అయ్యేదే కాక ఆయన బాడీని అఫెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఆ మెడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక డిస్టర్బింగ్ సీన్ కాబట్టి చూపించలేను, కానీ ఒక యాసిడ్ స్కిన్ పైన పడితే ఎలా అయితే మన స్కిన్ కరిగిపోతుందో అలా కరిగిపోయేసరికి డాడీ ఏమవుతుంది అని చెప్పి మన హీరోయిన్ దగ్గరికి వస్తుంటే వెంటనే ఆయన రక్తం కక్కుకొని అక్కడే పడిపోతాడు. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా అరిచేసరికి వెంటనే వాడు కూడా అంబులెన్స్ కి కాల్ చేశాడు. బట్ అప్పటికే ఆయన శ్వాస పీల్చుకోకుండా ఏదో చనిపోయిన శవంలా ఉండేసరికి వాడికే లైట్ గా డౌట్ కొడుతుంది. ఆ తర్వాత ఆ బుడ్డోడు దగ్గరికి వచ్చి చూస్తాంటే అప్పుడే ఆ వైరస్ నిదానంగా ఆయన బ్రెయిన్ దాకా వెళ్తున్నట్టు చూపించి ఇంకా ఒక్కసారిగా లేచేసి గట్టిగా జాంబీలా అరిచేసరికి వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఆ సౌండ్ విన్న ఒక పనివాడు ఆ ప్లేస్కి వచ్చి అయ్యా ఏమైందయ్యా అంటే వాడి మీద పడిపోయి వాడి గొంతునే కొరిగేసరికి వాళ్ళు భయపడిపోతా అంటే కరెక్ట్ గా అదే టైంగా ఒక డ్రైవర్ ఆ ప్లేస్కి వచ్చేసరికి వాడి మీద పడిపోయి వాడిని కూడా కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. బట్ అప్పటికే నోట్లో ఉన్న రక్తం మొత్తం వాడిపైన కక్కేస్తాడనమాట. వెంటనే వాడి కొడుకు వచ్చేసి నాన్న
వాడేం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నాన్న లాగేసరికి ఇంకా వాడి మీద పడిపోయి వాడిని కొరికేద్దామని చెప్పి ట్రై చేసంటే మన హీరోయిన్ కరీనా వాళ్ళిద్దరూ వాడిని గట్టిగా ఆపేందుకు ట్రై చేస్తుంటారు. కానీ వాయన మాత్రం వాడిని ఎలా అయినా కొరికేద్దామని ట్రై చేసేసరికి అప్పుడే వాడు చేతిలో అదేదో గన్లా పెట్టుకుంటాడు అనమాట. దాన్ని తెలియక ఎవరో ట్రిగర్ చేసేసరికి లోపల ఉన్న ఒక బాణం వచ్చి కరెక్ట్ గా ఆయన బుర్రలో దిగేసరికి ఆయన అక్కడే చచ్చిపోతాడు. వాయన చనిపోయినందుకు ఆ కరీనా అమ్మాయి వాడిని గట్టిగా పట్టుకొని బోరుమని ఏడుస్తూ ఉంటుంది. మేబీ నిజంగానే ఆయన్ని ఇష్టపడిందేమో. బట్ మిగతా వాళ్ళు కూడా షాక్ లో ఉన్నారనమాట. ముఖ్యంగా మన హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాడి చేతిలోనే వాళ్ళ నాన్నని చంపేసినాడే అని. ఆ తర్వాత ఆ కరీనా అమ్మాయి వాష్రూమ్ కి వచ్చేసి హ్యాండ్ వాష్ అంతా చేసుకుంటా ఉంటుంది. కానీ స్టిల్ జరిగిన విషయాన్ని తను ఇంకా యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. అట్లే బయట చూసుకుంటే హస్బెండ్ గాడు ఆ డ్రైవర్ గాడికి ఏదో చెప్పి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాంటాడు అనమాట. బట్ చూడు ఇక్కడ జరిగిన విషయాలు ఏది వాళ్ళకు అంత ఎగ్జాక్ట్ గా చెప్పొద్దు. ఏదో యాక్సిడెంట్ జరిగింది మాత్రం చెప్పు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసరికి వాడు కూడా సరే సరే అని చెప్పి వెళ్తాడు. మళ్ళీ లోపల చూసుకుంటే ఆ పని వాడిని హీరోయిన్ వాళ్ళ నాన్న కట్ చేసి ఉంటాడు కదా. సో వాడికి బ్లడ్ ఎక్కువ పోకుండా ఆ బ్లడ్ ఆపేందుకు ట్రై చేసంటే అప్పుడే హీరోయిన్ తమ్ముడు వాడే వాళ్ళ నాన్నని చంపేసినాడు, వాడే వీటన్నిటికీ కారణం అని చెప్పి వాడుకు గిల్ట్ తో పరిగెత్తా వెళ్లి కార్ ఎక్కేసి డోర్ లాక్ చేసుకునేస్తాడు. రే తమ్ముడు నాన్న చనిపోయిన దాంట్లో నీ తప్పు లేదురా, నీ ప్లేస్ లో ఎవరున్నా అలానే చేసేవాళ్ళు రా, బాధపడతారు అని చెప్పి కొంచెం కన్విన్స్ చేసేసరికి వాడు కూడా లైట్ గా కుదరపడి సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. అండ్ ప్రతిసారి వాడి పేరు హీరోయిన్ తమ్ముడు అని చెప్పి చెప్పలేము కాబట్టి వాడి పేరు బ్యాంగ్ అనమాట. సో ఇక నుంచి బ్యాంగ్ అనే పిలుచుకుందాం. మళ్ళీ లోపలే చూసుకుంటే ఆ పనివాడు ఇప్పుడు ఒక జాంబీలా మారిపోయి వీళ్ళ మీదే పడిపోయి వీళ్ళని ఖర్చేద్దామని చెప్పి ట్రై చేసంటే తెలియక ఒక అమ్మాయి ఇరుక్కునేస్తుంది అనమాట. సో తన చేయిని గట్టిగా కొరికేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక జాంబీలా మారిపోయి తను బయటికి వచ్చి ఇంకొకని చంపేస్తుంది. ఆ విషయాన్ని వీళ్ళు కార్లో నుంచి చూసేసరికి ఇప్పుడేం జరుగుతుందిరా అని చెప్పి మన హీరోయిన్ నిదానంగా దిగి వచ్చి దగ్గరికి చూస్తే ఆ అమ్మాయి తన్ని చంపేసిన తర్వాత ఇంకా మన హీరోయిన్ మీదకు పరిగెత్తా వసంటే టక్కున బ్యాంగ్ ఆడు కార్ ని రివర్స్ లో తీసుకొచ్చేసరికి కరెక్ట్ గా ఆ అమ్మాయి కడుపు మీదే ఎక్కేసి పేగులంతా బయటికి వచ్చేస్తుంది. చూడడానికి చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ లోపల చూసుకుంటే ఆ పనివాడు ఇంకా జాంబీలానే ఉన్నాడు కదా. వాడు ఒక్కసారిగా వీళ్ళ మీదకే దూకేసరికి ఆ కరీనా అమ్మాయి హస్బెండ్ బుడ్డోడు అండ్ ఒక పని మనిషి వాళ్ళందరూ వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరిగెత్తేస్తారు. ఇదేది మన హీరోయిన్ కి బ్యాంగ్ అడిగి తెలియదు కదా. సో వాళ్ళు లోపలికి వచ్చేసి వెంటనే బుడ్డోని పిలుచుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ట్రై చేసంటే ఆ బుడ్డోడు లేదు, మన హీరోయిన్ హస్బెండ్ లేదు, ఇంకా కరీనా అమ్మాయి కూడా లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళినారు అని చెప్పి ఆ ఇల్లు మొత్తం వెతుకుతా అంటే అప్పుడే లోపల ఒక జాంబీ ఉన్నట్టుంది. అది వీళ్ళని చూసి పరిగెత్త వీళ్ళ మీదకి వచ్చేసరికి వాళ్ళు భయపడిపోయి పరిగెత్త బయటికి వచ్చేసి ఆ డోర్ ని లాక్ చేసి కార్ ఎక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా ఇంతసేపు ఒక అమ్మాయిని వాడు కార్ ఎక్కించి చంపేస్తున్నాడు కదా. దాంట్లో సగం బాడీ మాత్రమే ఉంది, మిగతా సగం లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా అని చూసంటే ఆ హాఫ్ బాడీతోనే అది అట్లే పాక్కుంటా వీళ్ళ మీదకి ఆక్రోశంగా వచ్చేసరికి వాడు ఒక్క తన్ను తనేసి వెంటనే వాళ్ళిద్దరు కార్ ఎక్కేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అట్లే ఈ పక్క డ్రైవర్ గాని చూసుకుంటే వాడిని పోలీస్ స్టేషన్ కదా వెళ్ళమని చెప్పి ఆ హస్బెండ్ గాడు పంపింటాడు. కానీ వాడి ప్రవర్తనే లైట్ గా చేంజ్ అవుతా వస్తూ ఉంటుంది. ఈవెన్ దో హీరోయిన్ వాళ్ళ నాన్న వాడిని కరవకపోయినప్పటికీ ఆ ఇన్ఫెక్ట్ అయిన బ్లడ్ మొత్తాన్ని వాడిపైన కక్కేసి ఉంటాడు కదా. సో వాడు కూడా ఇప్పుడు అఫెక్ట్ అయిపోయినాడు అనమాట. సో ఒక్కసారిగా బండిని ఊర్లోకి తిప్పేసి కంట్రోల్ లేకుండా ఫాస్ట్ గా తోలుకొచ్చేసి ఆ చీఫ్ గాడి ఫంక్షన్ లోని పెట్టేస్తుంటాడు. దాన్ని చూసి కోపడిన ఆ చీఫ్ గాడు ఆ డోర్ ని ఓపెన్ చేసేసరికి వాడి మీద పడిపోయి వాడినే కరిచేస్తున్నట్టు మనం స్టార్టింగ్ సీన్ లో చూసినాం కదా. ఆ తర్వాత అక్కడున్న జనాల మీద కూడా పడిపోయి ఒక్కొక్కరిని కరుచుకుంటా రావడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఎట్లో ఆ ఇల్లు దాటేసి ఒక ట్రక్ దగ్గరికి వచ్చేసారు. ఇంకా ట్రక్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా కీ లేదనమాట. సో ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తా అప్పుడే ఆ ప్లేస్ కి ఆ జాంబీ వచ్చేసరికి వెంటనే వాళ్ళందరూ ఆ ట్రక్ వెనకాల దాక్కునేస్తారు. అది ఆ ట్రక్ చుట్టూ తిరుగుతుంటే ఈ హస్బెండ్ గాడు ఆ కరీనా అమ్మాయి మాత్రమే దానికి కనిపించకుండా తిరుగుతుంటారు. ఆ ఆంటీ ఆ బుడ్డోడు మాత్రం కిందే సైలెంట్ గా పనుకుంటారు. ఇంకా మనోళ్ళు ఎక్కడ కనిపించకపోయేసరికి సరే అని చెప్పి ఆ జాంబీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ కాల్ చేసేసరికి ఆ సౌండ్ ఆ జాంబీకి వినిపించేసిందో లేదో ఇంకా పరిగెత్తా వచ్చి ఒక్కసారిగా హస్బెండ్ గాడి మీదే దూకేస్తుంది. వెంటనే ఆ కరీనా అమ్మాయి పట్టి లాగేస్తుందో లేదో కింద పడగానే కింద ఆ బుడ్డోడు ఆ లేడీ ఉన్నట్టు కనిపించేసరికి ఇంకా బుడ్డోడి కాలు పట్టుకొని లాగుతా అంటే వాడి కాలు పట్టుకొని మన హీరో గాడు లాగుతుంటాడు, ఐ మీన్ హస్బెండ్ గాడు. బట్ అప్పటికే అది బయటికి వెళ్ళిపోయి ఆ బుడ్డోని పట్టేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆ లేడీ ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తుంటుంది. వెనకాల ఆ కరీనా అమ్మాయి కూడా దాన్ని లాగేందుకు ట్రై చేస్తుంటే అది టక్కని ఈ పక్క తిరిగేసి ఆ అమ్మాయిని అటాక్ చేసేసరికి పక్కన ఏదో షార్ప్ గా ఉంటుంది చూడండి, దాన్ని ఎత్తుకొని ఒక్కడిస్తుంది. పాల్ ప్యాకెట్ ని పెన్తో గుచ్చినట్టు వాడి బాడీలో నుంచి రక్తం జుమ్మేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి వర్షం పడేసరికి ఆ వర్షంలో అది కదలట్లేదు మెదలట్లేదు, అట్లే ఆకాశాన్ని చూసుకుని అక్కడే నిల్చుకునేసింది. మేబీ వర్షం పడే టైంలో ఆ జాంబీస్ ఏం చేయవేమో అనిపిస్తుంది. ఇంకా గ్యాప్ లో వాళ్ళందరూ ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వచ్చేసి మన హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నారు అంటే ఆ ఇంటికి చాలా దూరంగా ఉన్నాము అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము సేఫ్ గానే ఉన్నాము, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి బయటికి వచ్చేయండి అంటే మేము బయటే ఉన్నాము
ఉన్నాము, మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారో చెప్పండి అంటే అప్పుడే ఆ పని మనిషి దగ్గరలోనే ఒక చీఫ్ హౌస్ ఉంది, అక్కడికి మన హీరోయిన్ ని వచ్చేయమనండి అంటే దగ్గరలో చీఫ్ హౌస్ ఉందంట, అక్కడికి వచ్చేయంటే ఈ తమ్మి గాడికి ఆ చీఫ్ హౌస్ ఎక్కడుందో తెలియదంట. సరిపోయింది రే, ఈ ఊర్లోనే ఉన్నావు కదరా, ఆ చీఫ్ గాడి హౌస్ ఎక్కడుందో తెలియదారా అని వాడో పక్క హీరోని ఓ పక్క అని చెప్పి తిట్టేసరికి ఇంక తిట్టుకుంటా పోతే ఇదే అవుతుంది. సరే నేను ఫస్ట్ ఆ ప్లేస్ వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ షేర్ చేశాను, దాన్ని ఫాలో చేసుకుంటా వచ్చేయని చెప్పేసరికి సరే అని చెప్పి ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అవుతారు. చాలా దగ్గర అనమాట అక్కడి నుంచి చీఫ్ హౌస్ కి. సో చాలా తక్కువ టైంలోనే ఆ ప్లేస్కి వచ్చేస్తారు. కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆ ఫంక్షన్, ఆ జాంబీస్ ఇవన్నీ జరుగుతున్నది చీఫ్ వాళ్ళ ఇంట్లోనే కదా, అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందులోనూ ఆ డ్రైవర్ గాడే వాళ్ళందరినీ జాంబీలుగా మారుస్తుండేసరికి సరిపోయింది అని చెప్పి వాళ్ళు మెల్లగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోదాము అని చెప్పి ట్రై చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చినాడో తెలియదు. ఆ డ్రైవర్ గాడు పరిగెత్త వచ్చి ఆ పని మనిషి ఉంది కదా ఆ లేడీని గట్టిగా పడేస్తాడు. ఇంకా మిగతా జాంబీస్ కూడా వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ గేట్ ని వేసి ఆ లేడీని కాపాడుకుంటానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. పర్లేదన్నమాట, లోపల ఎటువంటి జాంబీస్ లేదు. ఉన్న ఫ్రెండ్ డోర్ ని కూడా క్లోజ్ చేసి వాటర్ తాగుతా అంటే అట్లే ఈ పక్క మన హీరోయిన్ ని ఆ తమ్మి గాని చూసుకుంటే ఆ లొకేషన్ ని ఫాలో చేసుకుంటా ఎట్లా ఆ చీఫ్ గాడి ఇంటికి వచ్చేస్తారు. ముందర జాంబీస్ ఉన్నాయే తప్ప మనోళ్ళు కనిపించకపోయేసరికి వెంటనే హస్బెండ్ గడికి కాల్ చేసి ఎక్కడున్నారు అంటే ఇంట్లోనే ఉన్నాము, మీరెక్కడున్నారు అంటే ఇదిగో ఇక్కడ బయట ఉన్నాం చూడు అని చెప్పి గట్టిగా హార్న్ కొట్టేస్తుంది. అక్క బాదం పప్పంత బుర్ర ఉన్నా కూడా నువ్వు హార్న్ కొట్టవు, కానీ కొట్టేసినావు. ఇంకా జాంబీస్ అన్ని ఆ సౌండ్ కి అట్రాక్ట్ అయిపోయి ఒక్కసారిగా కార్ మీదకి వచ్చేసరికి ఇంకేముంది అట్లే రివర్స్ లో వెళ్ళి టక్కుని కట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ దయ వల్ల వీళ్ళ ఇంట్లో అండ్ ఆ ఫంక్షన్ లో మాత్రమే ఉన్న జాంబీస్ అనేవి ఇప్పుడు మెల్లగా ఆ ఊరు మొత్తం స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఉన్న యాక్టివ్ జాంబీస్ అన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి వీళ్ళు మెల్లగా బయటికి వచ్చి ఆ డ్రైవర్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాడు కదా కారు, దాన్ని యూజ్ చేసి ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే ఆ కార్ కూడా ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. తల పీక్కుంటుంటారు ఏం చేద్దామని. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జాంబీ వీళ్ళని చూసి వీళ్ళ వెంట పడేసరికి వీళ్ళు కూడా పరిగెత్త వచ్చి ఒక ఇంట్లోపలికి వెళ్ళిపోతారు. కానీ వాడు మాత్రం బయటే ఉండి ఆ జాంబీని ఎలా అయినా చంపేద్దామని చెప్పి దాన్ని డిఫెండ్ చేస్తాడు. బట్ అది వచ్చిన వేగాన్ని చూస్తే వాణ్ణి లేపేసి ఉంటుందని చెప్పి తను ఒక కత్తి ఎత్తి పెట్టుకొని ఆ జాంబీ వస్తే లేపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే పర్లేదు గాయస్, వాడు ఒక్కడే ఆ జాంబీని చంపేసి ఎట్లో లోపలికి వచ్చేస్తాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే లొకేషన్ షేరింగ్ ఆఫ్ అయిపోయింది, కాల్ వేరే కనెక్ట్ అవ్వట్లేదు. సో ఏం చేయాలో అర్థం కాక తను జుట్టు పీక్కుంటా అంటే ఏది ఇక్కడ ఇవ్వు నేను ఒకసారి ట్రై చేశాను అని చెప్పి వాడు రోడ్డు చూడక ఫోన్ చూసేసరికి టక్కన ముందర ఒక ట్రక్ వస్తుందో లేదో జస్ట్ మిస్. టక్కన మన హీరోయిన్ చూసి స్టీరింగ్ ని తిప్పేసరికి అప్పటికే ముందర ఏదో ఒక బండిలా ఉంటుందన్నమాట. సో దాని మీద ఎక్కేసి కారే 2 పల్టీలు కొట్టి ఒక పొలంలో పోయి పడుతుంది. ఏమైందో ఏమని చెప్పి ఆ ట్రక్ డ్రైవర్ దిగేసి మనోళ్ళ దగ్గరికి వచ్చింటే నాట్ బ్యాడ్, మనోళ్ళు ఇద్దరికి ఏం కాలేదన్నమాట, జస్ట్ చిన్న చిన్న గాయాలే తగిలి. సో మనోళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటా అంటే అట్లే వెనక చూడండి ఆ జాంబీలన్నీ ఒక్కసారిగా పరిగెత్తుకొని వస్తున్నాయి. పాపం అక్కడున్న వాళ్ళకు అవి జాంబీస్ మనుషుల్ని చంపేస్తాయనే విషయం వాళ్ళకు తెలియదు కదా. సో ఏంది వీళ్ళెందుకు పిచ్చోళ్ళ పరిగెత్తుకొని వస్తున్నారు అని చూసంటే ఒకే వాడు మాత్రం ఎగ్గిరి వచ్చి వాళ్ళ మీద పడిపోయేసరికి ఇంకా మిగతా జాంబీలన్నీ వచ్చేసి ఒక్కసారిగా వాళ్ళందరినీ అటాక్ చేస్తాయి. ఈ డ్రైవర్ గాని కూడా వాళ్ళు ఎంతో ఆపేందుకు ట్రై చేశారు, కానీ వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి సరే దగ్గరలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేద్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే కరీనా ఏదో తేవడానికి అని చెప్పి లోపలికి వెళ్ళింటుంది. అప్పుడు వాడి చేయిని చూసుకుంటే అప్పుడే మనకే క్లియర్ గా అర్థమవుతుంది వాడు ఆ జాంబీని చంపేటప్పుడు ఆ జాంబీ కూడా వాడిని కర్రీ చేసింది అని. సో చూడన్నా, మీ అమ్మ నేను ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళం, కానీ మీ అమ్మ అంటే నాకు అంతే ఇష్టం. ఇన్ కేస్ నేను లేని రోజుల్లో నువ్వే ఆ అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అంటే వాడు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. లేదన్నా మనమందరం కలిసే ఉంటాం, కలిసే ఇంటికి వెళ్తాం, నువ్వు చూడు అని చెప్పేసరికి లేదు నువ్వు ఇక్కడే ఉండు, నా వెనకాల రావద్దు అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ కరీనా అమ్మాయి కూడా వస్తుంది. ఆయన ప్రవర్తనలో ఏదో తేడా కొట్టేసరికి టక్కున బుడ్డోని సైడ్ కి లాగేస్తుందో లేదో ఇప్పుడు వాడు ఒక పూర్తి జాంబీలా మారిపోయి అసలు పిల్లని అటాక్ చేస్తానమా పిల్లోని అటాక్ చేస్తానమా కూడా తెలియకుండా వాళ్ళని అటాక్ చేసేసరికి చేతిలో ఒక బాటిల్ ఉంటుంది, ఎత్తి ఒక్కటి కొట్టేసరికి వెంటనే వాడు కింద పడిపోతాడు. వాడు లేచే గ్యాప్ లో వాళ్ళిద్దరు పరిగెత్త వెళ్ళి ఇంకొక రూమ్ లో దాక్కునేశారు. అయినా కూడా వాడు దమ్మా 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 అని చెప్పి ఆ డోర్ ని కొట్టేసరికి తను కూడా ఎంతగానో ఆపుతుంది, కానీ లాస్ట్ కి పరిగెత్త వచ్చి ఒక్క దుబ్బు దుబ్బేసరికి డోరే ఓపెన్ అయిపోతుంది. కానీ చాలా స్పీడ్ గా వచ్చినాడు కదా, సో ముందర ఏదో షార్ప్ గా ఉంటుంది అనమాట, అది కరెక్ట్ గా వాడి కడుపులోనే దిగేస్తుంది. ఇంక వెంటనే వాడు రాకముందే ఆ డోర్ ని క్లోజ్ చేసుకునేసి ఒక కత్తి ఎత్తుకునేసి వాడు మళ్ళీ తిరిగి వస్తే వాడిని లేపేద్దామని ఆ అమ్మాయి నిలబడుకుంటుంది.
ఇప్పగా పోలీస్ స్టేషన్ లో చూసుకుంటే ఒక రూమ్ లో మాత్రం ఫుల్ గా టపాసులే ఉంటుందన్నమాట. ఎవరో తీసుకొచ్చి పెట్టేసినట్టున్నారు. సో ఆ చీఫ్ కూడా రే ఈ మధ్యలో ఎవరన్నా సిగరెట్ తాగి సచ్చారా, అదేమన్నా నిప్పు అంటుకునేసి మళ్ళీ కొంపలు అంటుకునేసిందిరా అని చెప్పేసరికి లేదు సార్ మేమేం తాగము అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ ఆ తమ్మిగాడు డోర్ నే బద్దలు కొడుకుని లోపలికి వచ్చేసి ఆ వైరస్, జాంబీస్, కార్ యాక్సిడెంట్, మనుషులందరూ చనిపోతున్నారు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అలిసిపోయినారు, ఆయాసపడిపోయినారు. సో కట్ చేసి చెప్తా అంటే వాళ్ళకి అర్థం కాకపోగా మేడం కాసేపు కూల్ అవ్వండి, అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళు వై క్వశ్చన్స్ చేస్తా అంటే బయట వెళ్ళి చూడండి అని చెప్పేసరికి బయటికి వాడు కూడా వెళ్ళి చూస్తే సార్ బయట చాలా మంది ఉన్నారు అని చెప్పేసరికి ఓకే బాయ్స్ వెంటనే రెడీ అయిపోండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఫుల్ ప్రొటెక్షన్ తో బయటికి వెళ్ళేందుకు ట్రై చేస్తా అంటే వద్దు అని చెప్పి మనోళ్ళు ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తారు, అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ మనం స్టార్టింగ్ సీన్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ని చూసినాం కదా, వాడు ఈ స్టేషన్ లోనే ఉన్నాడనమాట. ఇంకా వీళ్ళకు తోడుగా వాడు ఇక్కడే ఉండిపోతాడు. ఈ ప్లేస్ కు వచ్చిన 4 పోలీసులు కొంపదీసి వాళ్ళు ఎరకడ హాస్పిటల్ నుంచి ఏమైనా తప్పించుకొచ్చేసినారేమో అని చెప్పి అక్కడే ఆగండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి అవి ఊరుకుంటాయా, ఇంకా ఒక్కసారిగా వీళ్ళ మీదకు పరిగెత్తా అంటే వీళ్ళు భయపడిపోయి ఫస్ట్ ఆ స్మోక్ లాంచ్ అని లాంచ్ చేస్తారు. అయినా ఆగకపోయేసరికి గన్ ఎత్తి పైన షూట్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఆగకపోయేసరికి ఈసారి గన్ ఎత్తి ఆ జాంబీస్ ని షూట్ చేసేసరికి వాళ్ళకు పెద్దగా అదేం డ్యామేజ్ కాదు కదా. సో ఒక్కసారిగా అవన్నీ వీళ్ళ మీదకే దూకేసి వాళ్ళను కూడా కోరిక ఆ జాంబీస్ లా మార్చేస్తా ఉంటుంది. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఆ పోలీసు వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయిదే అనమాట ఇల్లు. సో నిదానంగా తను లోపలికి వస్తా అంటే వీళ్ళు ఆ అమ్మాయి ఏమైనా జాంబీగా మారిపోయిందేమో అని చెప్పి వీళ్ళు కత్తి ఎత్తి పెట్టుకుంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళు ఏమైనా జాంబీగా మారిపోయినారేమో అని చెప్పి తను కూడా కత్తి ఎత్తి పెట్టుకుంటుంది. మా ఇంట్లో ఏం చేస్తున్నారు అంటే బయట ఇలా జాంబీలని తిరుగుతున్నాయి, సో దాక్కోవడానికి ఈ ప్లేస్కి వచ్చినామంటే అప్పుడే లోపల ఉన్న హస్బెండ్ గారు గట్టిగా అరిచేసరికి లోపలేముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే వాడు అక్కడ ఇరుక్కునేసి జాంబీలా గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ అయినా ఆ పోలీసుడికి కాల్ చేసి మా అమ్మ నాన్న వాళ్ళందరూ నా కళ్ళ ముందరే చనిపోయినారు అని చెప్తా అంటే ఏమైంది, ఎలా చనిపోయినారు, ఏమైనా యాక్సిడెంటా అంటే లేదు చాలా మంది విచిత్రమైన వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చేసి మా వాళ్ళందరినీ చంపేసినారు అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి వెళ్ళిన 4 పోలీసుల్లో ఒకే ఒకడు మాత్రం కాపాడండి అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వచ్చేసరికి సరే ఒక్క నిమిషం ముందు తిరిగి కాల్ చేశానని చెప్పి కాల్ కట్ చేసి వాడిని పిలుచుకుని లోపలికి పరిగెత్తా వెళ్ళేసి ఆ డోర్ ని లాక్ చేస్తారు. ఏంటంటే వాడు అక్కడి నుంచి ఆ జాంబీస్ అన్నిటిని ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీసుకొచ్చేసి ఉంటాడు. ఇంకా జాంబీస్ లోపలికి రాకుండా ఒక లాకర్, చైర్ అంతా డోర్ అడ్డంగా పెట్టేసి ఆ డోరే ఓపెన్ అవ్వకుండా చేస్తారు. ఇంకా పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, వాడు లోపలికి వచ్చేసి బ్లడ్ కాగుతా అంటే వెంటనే వీడు ఎంతగానో బ్లడ్ ఆపేందుకు ట్రై చేశాడు. వెంటనే అంబులెన్స్ కింద కాల్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి అని చెప్తా అంటే ఇప్పుడే ఆయన ఒక పూర్తి జాంబీలా మారిపోయి నిదానంగా లేచేసరికి సార్ బాగుంది కదా, ఇప్పుడంతా ఓకే కదా అని చెప్తా అంటే రే వద్దురా, దగ్గరికి మాత్రం వెళ్ళొద్దురా అని చెప్పి తమ్మిగాడు చెప్తాంటాడు. ఇంకా ఒక్కసారిగా వాడు అటాక్ చేసేందుకు వచ్చేసరికి తమ్మిగాడు ఆ పోలీస్ దగ్గర ఉన్న గన్నే ఎత్తుకుని టపటపని చెప్పి షూట్ చేస్తాడు. బట్ వాడికి ఆ జాంబీస్ గురించి తెలియదు కదా. రే మా ఆఫీసర్ని ఎందుకురా చంపేసినావు, ఇప్పుడు ఆయన్ని చంపిన దాని వల్ల నిన్ను మర్డర్ కేసులో బొక్కలు వేస్తారు తెలుసా అంటే రే నేను వదిలేసి ఇప్పుడు ఆయనే మనందరినీ మర్డర్ చేసేవారా అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి మళ్ళీ ఆ జాంబీ ఒక్కసారిగా లేచి వాడిని అటాక్ చేసేసరికి వాడు పట్టి తొప్పేస్తాడో లేదో ఇప్పుడు మన తమ్మి గాని మీదకి వచ్చి వాడిని అటాక్ చేసేసరికి వాడు తొప్పేసి చేతిలో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ లా ఎత్తుకొని దాన్ని ఎత్తి కొట్టేసరికి వెనకాలే సెల్ ఉంటుందన్నమాట, దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అదే బయటికి రాకుండా దాన్ని లాక్ చేస్తారు. అట్లే బయట చూసుకుంటే ఆ ఊర్లో ఉన్న జాంబీస్ అన్ని ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ మీదకే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఏమైంది అంటే వీళ్ళ నాన్న వల్లే ఆ వైరస్ బయటికి వచ్చింది, దాని వల్లే ఇప్పుడు జనాలందరూ జాంబీలుగా మారిపోతున్నారు అన్న విషయం కనుక చెప్తే ఫస్ట్ వీళ్ళనే బొక్కలాగేస్తాడు కదా. సో ఏమో తెలియదు సార్, సడన్ గా జనాలందరూ ఇలా మారిపోయి ఒకరిని ఒకరు కొరిగేస్తున్నారు, ఆ తర్వాత కొరిగిన వాళ్ళు కూడా ఇలా మారిపోతున్నారు. ఇలాంటి టైంలో దాని గురించి డిస్కస్ చేసే బదులు నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచించండి, మిగతా పోలీస్ స్టేషన్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసరికి వాడు కూడా మిగతా పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కాల్ చేసి ఇలా బ్యాకప్ కి మనుషులు కావాలని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంటాడు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తన హస్బెండ్ కి కాల్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కాలే రీచ్ అవ్వట్లేదు అనమాట. సో వాళ్ళకి ఏమైందో ఏమో అని చెప్పి తను బాధపడుతూ కూర్చోంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన తమ్మిగాడు వచ్చి వాడే మాత్రం ఓదారుస్తాడు. నువ్వేం బాధపడద్దాక బావ బుడ్డోని జాగ్రత్తగానే చూసుకుంటాడు, అసలే పోలీస్ అయినా ఇప్పుడే బ్యాకప్ కోసం అని చెప్పి మనుషుల్ని పిలిచినాడు, వాళ్ళు రాగానే మనమే బావున్న ప్లేస్ కి వెళ్ళి బుడ్డోని కాపాడదాము, బావని కూడా కాపాడదాము అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక కాల్ వస్తుంది. ఎవర్రా అని చూస్తే ఆ కరీనా అమ్మాయి అనమాట. పోలీసోడి గర్ల్ ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి వీళ్ళకి కాల్ చేసింటారు. సరే ఎక్కడున్నారు అంటే చీఫ్ ఇంటి దగ్గరలోనే ఒక సేఫ్ అనే ఇంట్లోనే దాక్కున్నాము, మీరెక్కడున్నారు అంటే మేము కూడా సేఫ్ గా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాము. సరే నా కొడుకు ఎక్కడా అంటే వాడికి ఫోన్ ఇచ్చేసరికి నాన్న చిన్న భయపడద్దు నాన్న, అమ్మ సేఫ్ గా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది, ఆల్సో పోలీస్ అంకుల్ని కూడా పిలుచుకుని వెంటనే మీ దగ్గరికి వచ్చేసాము, ఏది నాన్న దగ్గర ఫోన్ అంటే నాన్న అని చెప్పి వాడు రాగం తీయేసరికి టక్కని తీసుకునేసి మమ్మల్ని ఒక జాంబీ అటాక్ చేయడానికి వచ్చింది, మీ ఆయనే దాన్ని అడ్డుకున్నాడు, కానీ దానివల్ల
ఆయన కూడా అఫెక్ట్ అయిపోయి ఇప్పుడు ఆయన కూడా ఒక జాంబీలా మారిపోయినాడు అని చెప్పేసరికి తను కూడా ఎమోషనల్ అయిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు అనేది కామనే కదా, అందుకని చెప్పి ప్రేమ లేదని కాదు కదా. సో తను ఏడుసంటే టక్కున తమ్మిగాడే ఫోన్ తీసుకునేసి మీరు ఎక్కడున్నారో అక్కడే సేఫ్ గా ఉండండి, బ్యాకప్ టీం వస్తుంది, మాకు ఆ బ్యాకప్ టీం రాగానే వెంటనే మేము మీ ప్లేస్ కి వచ్చి మిమ్మల్ని కూడా కాపాడతాం, సో కాసేపు సేఫ్ గా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసి ఏం బాధపడద్దుగా మనం ఎలా అయినా ఆ బుడ్డోని భావన కూడా కుదిరితే కాపాడేద్దామని చెప్పి వాడే ఓదారుసా ఉంటాడు. అట్లే బయట చూసుకుంటే ఏమో ఈ పోలీస్ స్టేషన్ లో నిధి ఉన్నట్టు ఈ జాంబీలన్నీ ఆ పోలీస్ స్టేషన్ మీదకే వస్తున్నాయి. సో అవన్నీ లోపలికి రాకుండా వాళ్ళు గట్టిగా అడ్డుకుంటా అంటే అప్పుడే వాకీ టాకీలో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు బ్యాకప్ కోసం అని చెప్పి ఒక టీం ని పిలిచింటారు కదా, వాళ్ళు హెల్ప్ చేయడానికి అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వచ్చే దారిలోనే ఆ జాంబీస్ అన్ని అటాక్ చేసి వాళ్ళందరినీ చంపేసినాయంట. వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళను కాపాడడానికి వచ్చిన మనుషులు చనిపోయేసరికి వీళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అట్లే జూమ్ అవుట్ చేసి చూపిస్తే ఓర్ని నిజంగానే ఆ పోలీస్ స్టేషన్ లో ఏం లేదురా, అయినా కూడా ఆ జాంబీలన్నీ ఆ పోలీస్ స్టేషన్ మీదకే వస్తున్నాయి. ఇంకేం చేసేదో అర్థం కాక మన హీరోయిన్ మళ్ళీ ఆ కరీనా అమ్మాయికే కాల్ చేసి ఏమనుకోద్దు బా, ఇంకాసేపు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాయం కోసం వచ్చిన బ్యాకప్ టీం ని కూడా ఆ జాంబీలన్నీ అటాక్ చేసి చంపేసినాయి, మీరు ఇంకాసేపు వెయిట్ చేయాలి అని చెప్తాంటే చిన్నప్పుడు కూడా ఏదో వరద వచ్చింటే మనం కూడా సేమ్ ఇలానే ఒక ప్లేస్ లో ఇరుక్కుపోయినామే గుర్తుందా అని మన హీరోని అడిగితే ఆ కరీనా అమ్మాయి కూడా గుర్తుంది అంటుంది. లాస్ట్ కి మీనానే వచ్చి మనల్ని కాపాడినాడు. యాక్చువల్లీ మీనానే డైలీ వచ్చి మన ఇద్దరిని పిక్ చేసుకునేవాడు, బట్ మా నాన్న ఒక్క రోజు కూడా నా కోసం అలా రాలేదు, ఎప్పుడు పని 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 అని చెప్పి ఎప్పుడు బిజీగానే ఉండేవాడు, కానీ లాస్ట్ కి మీ నాన్న చనిపోయిన రోజు కూడా నేను రాలేదు, సో సారీ బా అని చెప్తా అంటే సిరిసల్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు లే, నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయినాను అని చెప్తా అంటే నాకు నువ్వు మా నాన్నను పెళ్లి చేసుకున్నావు అన్న కోపం కాదు, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ని కోల్పోయినాను అనే ఒక బాధ తప్ప ఇంకేం లేదు అని చెప్పేసరికి తను కూడా యాక్చువల్లీ నేను ఏదో డబ్బు కోసమో ఆస్తి కోసమో మీ నాన్నను లవ్ చేయలేదు, నిజంగానే మీ నాన్నను లవ్ చేసినాను అంటుంది. ఓకే కరీనా ఇప్పుడు చెప్తున్నా చూడు, మేబీ నేను ఈ ప్లేస్ నుంచి బయటికి రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే జాంబీలు వస్తూనే ఉన్నాయి, ఇన్ కేస్ నేను రాకపోతే నా కొడుకుని నువ్వే ఎలా అయినా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా అయినా వాడిని మంచిగా పెంచాలి, నాకు మాట ఇవ్వు అని చెప్పేసరికి తను కూడా సరే అని చెప్పి మాటిస్తుంది. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే దూరంలో ఏదో మైక్ లో ఏదో అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇక్కడున్న ఒక 10-15 జాంబీస్ అన్ని ఆ సౌండ్ వెనకాలే వెళ్ళేసరికి అప్పుడే ఈ పోలీసు వాడికి ఒక ఐడియా వస్తుంది, వీళ్ళ దగ్గరే కొన్ని క్రాకర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక రాకెట్ అయితే వదిలేసరికి అది ఎక్కడ వెళ్ళి బ్లాస్ట్ అవుతుందో అక్కడికి ఓ 10-15 జాంబీస్ గుడ్డిగా వెళ్ళిపోయేసరికి ఓకే ఇవి సౌండ్ కి అట్రాక్ట్ అవుతున్నాయని చెప్పి మన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా వెంటనే కిందకు వచ్చేసి హెల్మెట్ గన్ వెస్ట్ అన్ని వేసుకునేసి చూడండి అవి సౌండ్ కి అట్రాక్ట్ అవుతున్నాయి, సో మనం ఒక డీవియేషన్ ని క్రియేట్ చేస్తే అవి అక్కడికి వెళ్తాయి, ఆ గ్యాప్ లో మనం తప్పించుకోవాలి అంటాడు. యాక్చువల్లీ ఇందులో 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట, ఏదర్ వాళ్ళ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇదే ప్లేస్ లోనే ఆ జాంబీస్ మధ్యలో చనిపోవచ్చు. సో వాళ్ళు ముగ్గురు గన్లు ఎత్తుకునేసి బయటికి వెళ్లేదానికి ముందు ఒక రాకెట్ అయితే అంటిస్తాడు, అది బయటికి వెళ్తుందేమో అని చూస్తే లోపలే పేలిపోయేసరికి ఇంకో 10-10 జాంబీస్ వచ్చి ఆ డోర్ మీద పడేసరికి రే కొంచెం ప్రాపర్ గా అంటించరా అంటే ఇంకోసారి ప్రాపర్ గా కాలుస్తాడో లేదో ఆ రాకెట్స్ అన్ని అక్కడెక్కడో దూరంగా వెళ్ళి పేలేసరికి ఆ సౌండ్ ని ఫాలో చేసుకుని ఇక్కడున్న జాంబీస్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వెంటనే వాళ్ళు బయటికి వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేసా అంటే కొన్ని జాంబీస్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్ళినాయి, ఇంకొన్ని జాంబీస్ రైట్ సైడ్ ఉన్నాయి కదా, అవి వీళ్ళ మీదకి వచ్చేసరికి వెంటనే వాళ్ళు ముగ్గురు గన్స్ ని యూజ్ చేసి వచ్చిన జాంబీస్ అన్నిటిని షూట్ చేసి చంపేస్తారు. బట్ వాళ్ళు ఎటువంటి సైలెన్సర్స్ వేసుకోలేదు కాబట్టి సౌండ్ గట్టిగా వస్తుంది కదా, ఆ సౌండ్ ని ఫాలో చేసుకుని ఇప్పుడు మిగతా జాంబీలన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి. ఇంకా రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి అట్లే లాంగ్ షాట్ లో చూసుకుంటే ఊర్లో ఉన్న జాంబీలన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నట్టున్నాయి, ఇంకా వీళ్ళ కథ కూడా క్లోజ్ అయిపోతుంది అనుకుంటారు. బట్ ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా అఫెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు అదేదో వెస్ట్ లా వేసుకున్నారు కదా దాని వల్లే అనమాట, అయినా కూడా ఉన్న గన్స్ ని ఉన్న బుల్లెట్స్ ని యూజ్ చేసి షూట్ చేస్తూనే ఉన్నారు. అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే ఆ హస్బెండ్ గాడు ఒక జాంబీలా మారిపోయినాడు, ఆల్సో వాడి కడుపులో కూడా అదేదో దిగేసి ఉంటుంది కదా, కానీ ఇప్పుడు వాడు గట్టిగా అరుసు ఆ పక్క ఈ పక్క అని చెప్పి కదిలేసరికి ఆ మెటల్ రాడ్ విరిగిపోయేసరికి ఇప్పుడు వాడు ఫ్రీ అయిపోయినాడు. సో వాడు ఇప్పుడు ఎలా అయినా బయటికి రావాలని చెప్పి గట్టిగా డోర్ ని కొట్టడం గట్టిగా అరగడం అని చెప్పి చేసేసరికి ఆ దారిలో ఉన్న జాంబీస్ అన్ని ఇప్పుడు వీళ్ళ ఇంట్లోపలికి వచ్చేందుకు ట్రై చేస్తున్నాయి. ఓకే వాళ్ళ కథ వీళ్ళ కథ ఒకేసారి ముగిసిపోతుందేమో అనుకుంటే ఇక్కడే స్టోరీనే టర్న్ అవుతుంది అనమాట. లైట్ గా మేఘాలన్నీ గమ్ముకునేసి ఉరుములు ఉరిమేసరికి ఆ సౌండ్ అవన్నీ నార్మల్ అయిపోతాయి, మళ్ళీ ఉరుములు ఆగిపోయేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ వీళ్ళని అటాక్ చేస్తుంటాయి. లాస్ట్ కి వర్షమే భారీగా కురిసేసరికి ఇంకంతే అవన్నీ ఏం చేయక ఎవరిని అటాక్ చేయక అట్లే సైలెంట్ గా నిల్చుకునేస్తాయి. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది ఓహో మేబీ ఇవి వర్షంలో ఎవరిని ఏం చేయవేమో అని. సో మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే అట్లే ఈ పక్క వీళ్ళ
వీళ్ళని చూపిస్తారు. ఇక్కడ కూడా వర్షం పడుతుంది. ఇక్కడున్న జాంబీస్ కూడా సైలెంట్ అయిపోయినాయి. ఈ విషయం కరీనాకి ముందే తెలుసు అనమాట. బట్ ఎందుకైనా ఓసారి కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి అట్లే డోర్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే ఆ వర్షానికి ఆ జాంబీస్ అన్ని అక్కడే సైలెంట్ గా నిల్చుకునేస్తున్నాయి. చూడు, వర్షం పడే టైంలో ఆ జాంబీస్ అస్సలు కదలవు. మనకున్నది ఒక్క ఛాన్స్ మాత్రమే. ఎలా అయినా ఈ ప్లేస్ నుంచి తప్పించి వెళ్ళిపోవాలి అని చెప్తా అంటే, అలా అయితే నా దగ్గర స్కూటీ ఉంది, దాన్ని యూజ్ చేద్దామా అంటే, చెప్తావంటే తీసుకురా అని చెప్పేసరికి తను దాన్ని బయటికి తీసుకొస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ హస్బెండ్ గాడు ఉన్నాడు కదా, వాడు ఆ డోర్ నే పగలు కొట్టుకుని బయటికి వచ్చేసి వీళ్ళను అటాక్ చేద్దామని చెప్పి పరిగెత్తా వస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి వీళ్ళు ఎలానో ఆ స్కూటీని స్టార్ట్ చేసి వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి ఫాస్ట్ గా తప్పించుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే వర్షం పడేంత వరకు మాత్రమే వీళ్ళు సేఫ్. ఒక్క సెకండ్ వర్షం ఆగినా కూడా వీళ్ళ కథ కంచికే అనమాట. సో ఎలా అయినా సైలెంట్ గా ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే చాలు, అక్కడే 2 బైకులు ఉన్నాయి, దాన్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా అని చెప్పి ట్రై చేసా అంటే అంతే, వర్షం ఆగిపోతుందో లేదో వాళ్ళిద్దరూ ఇరుక్కునేస్తారు. ఐ మీన్ పోలీసోడు ఆ తమ్మిగాడు మన హీరోను ఒక 10 అడుగులు దూరం ఉంది కాబట్టి ఆ గుంపు నుంచి తప్పించుకుందే తప్ప జాంబీస్ నుంచి కాదనమాట. ఒక జాంబీ టక్కన్ మన హీరోని మీద దూకేసి మన హీరోనే కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఉన్న కొన్ని బుల్లెట్స్ ని యూజ్ చేసి ఎలానో ఆ జాంబీని చంపేస్తుంది. ఇంకా వీళ్ళని ఎలా కాపాడేది అని చూసంటే ముందర ఆ ట్రక్ ఉండేసరికి ఓకే దీన్ని యూజ్ చేసి ఎలా అయినా వీళ్ళని కాపాడేందుకు ట్రై చేద్దామని చెప్పి పరిగెత్తా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలే ఒక జాంబీ ఉన్నట్టుంది, అది ఎగిరి బయటికి దూకేస్తుంది. ఇంకా వెంటనే తను ఎక్కేసి ఫస్ట్ ఆ కిటికీస్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది. అప్పటికే ఆ జాంబీస్ అన్ని చుట్టుముడేస్తున్నాయి. మళ్ళీ వాళ్ళిద్దరిని చూసుకుంటే వాళ్ళ గన్లో ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోయిందనమాట. సో చనిపోయేదానికి ముందు ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆ జాంబీస్ ని తోయేసి ఇంకా పరిగెత్తా వచ్చి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఓకే ట్రక్ని స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ట్రై చేసంటే ఆ జాంబీస్ ఆ ట్రక్ని ఏం చేసిందో ఏమో తెలియదు కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. కరెక్ట్ గా అదే టైంకి మన కరీనా, బుడ్డోడు, ఇంకో అమ్మాయి బైక్ లో వస్తున్నారు కదా, వాళ్ళు కరెక్ట్ గా రోడ్ దగ్గర వచ్చేసరికి అక్కడ బైక్ ఆగిపోతుంది. ముందరే ఆ జాంబీస్ ఉన్నాయి, ఎలా అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసేందుకు ట్రై చేసంటే మన హీరోనికి క్లియర్ గా తెలిసిపోతుంది వచ్చింది మన వాళ్ళే అని. కానీ వాళ్ళకు తెలియదు కదా మన హీరోని ఆ ట్రక్ లోపల ఉంది అని. సో వాళ్ళు వెళ్ళిపోదామనే ట్రై చేసంటే ఎక్కడ చిన్న సౌండ్ కూడా జాంబీస్ వాళ్ళ మీద వెళ్ళిపోతుందేమో అని చెప్పి మన హీరోయిన్ కంటిన్యూస్ గా హార్న్ కొట్టేసరికి అప్పటికే ఆ చిన్న చిన్న సౌండ్స్ కూడా ఆ జాంబీస్ కి వినిపించేస్తుంది. ఇంకా జాంబీస్ అన్ని ఒక్కసారిగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతా అంటే కరెక్ట్ టైం కి మన హీరోయిన్ చేతిలో ఉన్న 2-3 రాకెట్స్ ని గాల్లోకి వదిలేసరికి అవి అక్కడ వెళ్ళి పేల్తావే లేదు, ఇంకా జాంబీస్ అన్ని అక్కడేదో ఉంది అని చెప్పి ఆ పొలాల మధ్యలోకి పరిగెత్తేస్తాయి. ఇంకా బుడ్డోడి కోసం మన హీరోయిన్ పరిగెత్తా వస్తుంటే వాళ్ళకు తెలియదు కదా మన హీరోనే వస్తుంది అని. సో ఎందుకైనా మంచిది అని చెప్పి తను కత్తి ఎత్తుకుని రెడీగా ఉంటే ఆ వెలుతురులోకి వచ్చిన తర్వాతే తనకే అర్థమవుతుంది వచ్చింది మన హీరోయిన్ అని. ఇప్పుడు ముద్దులు ఇచ్చుకునేకి ముద్దులు ఆడుకునేకి టైం లేదు కదా. సో ఎక్కడి నుంచో ఒకే ఒక జాంబీ మాత్రం వీళ్ళ మీదకే పరిగెత్తా వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా ఆపేందుకే ట్రై చేస్తుంటారు. కానీ ఆ పోలీస్ వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, చేతిలో ఏదో షార్ప్ గా ఎత్తుకొని టక్కని దాన్ని బుర్రలోకే దింపేసరికి అది అక్కడే చచ్చిపోతుంది. ఇంకా మిగతా జాంబీస్ అన్ని ఈ సౌండ్ వినేసి పరిగెత్తా వచ్చేసరికి వెంటనే వాళ్ళు నలుగురు ఆ ట్రక్ లోకే ఎగేసి దాన్ని ఎలా అయినా స్టార్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు. వెంటనే ఆ పోలీస్ వాడి గర్ల్ ఫ్రెండ్ పోలీస్ వాడికి కాల్ చేసి మేము ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఉన్న ఒక ట్రక్ లోనే మేము నలుగురు సేఫ్ గా ఉన్నాము, మీరు ఎక్కడున్నారు అంటే మేము ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నాము, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసినారంటే వెంటనే మనం అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసరికి వెంటనే వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఎవరు డ్రైవ్ చేద్దామని. చూడబోతే వీళ్ళెవరికి డ్రైవింగ్ వచ్చినట్టు లేదు. బట్ ఆ కరీనా అమ్మాయికి ఓ మాత్రం ఐడియా ఉందంట. సో నేను ట్రై చేస్తాను అంటే అక్క నువ్వు తోలుతావో తొక్కుతావో ఏదోటి చెయ్యక్క, కానీ వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఫ్రంట్ వెళ్లే బదులు బ్యాక్ వెళ్తుంది. ఎట్లో అప్పటికి వెనకాల ఉన్న కొన్ని జాంబీస్ చనిపోతాయి. ఆ తర్వాత మెల్లగా రైట్ తీసుకొని ఇంకా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది చూడండి, దారికి అడ్డం వచ్చే జాంబీస్ అన్ని చనిపోతుంటాయి. ఓకే అక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, బ్రేక్ అయ్యి అంటే తను కూడా వేస్తూ ఉంటుంది. అయినా కూడా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లోపలికే వెళ్ళిపోతుంది. ఓహో పక్కనున్నది ఆ బ్రేక్ అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అవుతుంది. అయినా కూడా పర్లేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదనమాట. అట్లే కింద దిగి చూసి ఆ పోలీసు కూడా సేఫ్ గానే ఉన్నాడు. కానీ వాళ్ళు ఇలా ఎంట్రీ చేశారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. సో ఆ తమ్మిగాడు అక్కడ నిలబడుకొని ఉంటాడనమాట. ఇంకా ట్రక్ కూడా వచ్చి ఒక్కసారిగా గుద్దేసరికి ఆ తమ్మిగాడి కాలు మీదే ఆ ట్రక్ ఎక్కేసి ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతగానో వాడిని బయటికి తీసేందుకు ట్రై చేశారు. అది అవ్వకపోగా మధ్యలో వీళ్ళు వేరే ఆ డోర్ ని పగలు కొట్టుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చినారు కదా. సో దాని వల్ల బయట ఉన్న జాంబీస్ అన్ని ఒక్కొక్కటిగా లోపలికి వచ్చేందుకు ట్రై చేస్తుంటే వీళ్ళు కూడా వచ్చిన వాటన్నిటిని షూట్ చేసుకుంటూ వస్తుంటారు. అప్పుడే ఆ కరీనా అమ్మాయి ఒక డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ దారిలో మాత్రం ఎటువంటి జాంబీస్ లేవన్నమాట. ఆల్సో ఫుల్ పొలాలే ఉండేసరికి ఇదే కరెక్ట్ టైము, ఈ టైంలో ఈజీగా తప్పించుకోవచ్చు, వెళ్దాం రండి రండి అని చెప్పి పిలుస్తుంటే మధ్యలో వాడి కాలు వేరే ఇరుక్కునేసిందా.
అందుకని వాడిని వదిలేసి వెళ్ళిపోలేరు కదా. సో వాడిని బయటికి లాగేందుకు ట్రై చేసంటే మధ్య మధ్యలో జాంబీస్ వస్తుంటాయి. వాటిని షూట్ చేసుకుంటా వాడిని లాగేందుకు ట్రై చేస్తుంటారు. అట్లే ఈ పక్క ఆ అమ్మాయిని ఆ పోలీసుని చూసుకుంటే వాడు వచ్చిన జాంబీస్ అన్నిటిని షూట్ చేసుకుంటా వస్తుంటాడు కదా. దాన్ని చూసి వాడి గర్ల్ ఫ్రెండ్ వెనక్కి వెళ్తా ఉంటుంది. లాస్ట్ గా సెల్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ లోపలగా పోలీస్ జాంబీ ఉంది కదా, అది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా తన చెయ్యినే కొరిగేస్తుంది. వెంటనే ఆ పోలీస్ జాంబీని అయితే షూట్ చేసేస్తాడు. బట్ ఒక 10 నిమిషాలు ముందు చేసింటే ఇంత అనర్థం జరగకపోయేదేమో. అప్పటికే ఒక 10-15 జాంబీలు ఒక్కసారిగా వాడిని అటాక్ చేసేసరికి వాడి వల్ల కూడా వాటన్నిటిని షూట్ చేసేందుకు కాలేదన్నమాట. సో వాడు కూడా ఆ జాంబీల మధ్య బలైపోతాడు. ఇంకా వాళ్ళిద్దరు చనిపోతా అంటే టక్కుని వాడు రింగ్ చూపించి నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసావా నిన్నని చెప్పి అడిగేసరికి తను కూడా ఫింగర్ ని చూపిస్తుందో లేదో వాడు కూడా తొడుగుతున్నట్టు చూపించి వాళ్ళిద్దరూ అక్కడే చనిపోతారు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఎన్ని జాంబీల్ని షూట్ చేసినా కూడా అవి వస్తానే ఉన్నాయి. సో నా వల్ల కూడా ఇక్కడి నుంచి వచ్చే కాదు, అసలే నేను మీకోసం ఏం చేయలేదు, చిన్నప్పటి నుంచి అన్నిటి నుంచి దాక్కొని బతికేసిన, కనీసం ఈ ఒక్కసారిగానే మిమ్మల్ని కాపాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వక అని చెప్పి టక్కని చేతిలో ఒక ఫైర్ క్రాకర్ని ఎత్తుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదంటే నన్ను నేనే తగలబెట్టేసుకుంటున్నా అనేసరికి ఇంకా వాళ్ళు కూడా వేరే దారి లేక వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయటికి వెళ్తారో లేదు అప్పటికే ఆ జాంబీస్ ఆ ప్లేస్ మొత్తం పగలు కొడుకొని లోపలికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఆ జాంబీస్ అన్ని లోపలికి వచ్చేసినాయని చెప్పి వాడికి అర్థమవుతుందో వెంటనే ఆ ఫైర్ క్రాకర్ని ఎత్తి ఆ ట్రక్ కింద వేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అది గుద్దుకొని వచ్చిన దాని వల్ల ఆ ట్యాంకే పగిలిపోయింటుంది, ఆ పెట్రోల్ మొత్తం లీక్ అయిపోయింటుంది. ఇప్పుడు అది అంటుకునేసి ఆ పోలీస్ స్టేషన్ మొత్తం తగలబడిపోయి ఒక్కసారికి డమ్ అని చెప్పి పేలిపోయేసరికి ఆ షాక్ వేవ్ కి వీళ్ళే ఎగిరి పడతారు. ఇంకా నిప్పుకి ఆబ్వియస్లీ లోపల ఉన్న జాంబీస్ అన్ని చనిపోయింటాయి. ఇంకా వాళ్ళు కూడా అక్కడి నుంచి నచ్చుకుంటా రోడ్ మీదకి వచ్చేసి ఆ బైక్ ఎత్తుకుని వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేసంటే ఇక్కడే ఇంకో ట్విస్ట్. మన హీరోయిన్ కూడా లైట్ గా ఏదో ఒక జాంబీ కట్ చేసింది అనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా జాంబీగా మారిపోతుంది కదా. సో గట్టిగా ఆ బుడ్డోని పట్టుకునేసి చూడన్న అమ్మకు ఒక చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు, నీ వెనకాలే అమ్మ వచ్చేసాను అని చెప్పేసరికి లేదు మా మీరు ఖచ్చితంగా మాతోనే రావాలి అని చెప్పి వాడు బోర్మని చెప్పి ఏడ్చేసరికి ఒక స్టేజ్ కి తన వల్ల కూడా ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక తను కూడా బోర్మని ఏడ్చేస్తుంది. ఇంకా కళ్ళంతా తుడుచుకొని ఆంటీ ఏది చెప్పినా అదే విను సరేనా అని చెప్పి ఆ తర్వాత కరీనా దగ్గరికి వచ్చి తన్ని కూడా గట్టిగా కౌలించుకునేసి బోర్మని ఏడ్చేస్తుంది. సారీ కరీనా, ఇన్ని సంవత్సరాలు నీతో కోపంగానే ప్రవర్తించినాను, అందుకు నన్ను క్షమించు, కానీ నా కొడుకును మాత్రం జాగ్రత్తగా చూసుకొని చెప్పేసరికి ఖచ్చితంగా నీ కొడుకుని చూసుకుంటాను, కానీ మాతోనే వచ్చేయచ్చు కదా, ఏదో ఒక ట్రీట్మెంట్ ఏదో ఒక క్యూర్ కనిపెడదామంటే లేదు నేను వెళ్లే లోపే మారిపోతాను, ఆ తర్వాత మిమ్మల్ని చంపేందుకు కూడా ఛాన్స్ ఉంది, సో వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి టక్కని తనకన్నే ఎత్తుకునేసి తన్ని షూట్ చేసుకుని చనిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే ఒక 20-30 జాంబీలు వీళ్ళ వైపే పరిగెత్తా వస్తుంటాయి. అందులోనూ ఒక 10-15 జాంబీలు అయితే మండిపోతూ వస్తుంటే వీటికి సావు అనేదే లేదేమో, ఇంకా అవి వీళ్ళని ఎక్కడ అటాక్ చేసాయేమో అని చెప్పి కొన్ని రాకెట్స్ ఎత్తుకొని ఆ పొలాల పక్క చూసి షూట్ చేసేసరికి అది అక్కడ పోయి పేలుతుందో లేదో వెంటనే వచ్చిన జాంబీస్ అన్ని ఆ పక్కకే వెళ్ళిపోతుంది. తను కూడా వాటితో పాటే ఆ పొలాల మధ్యలోకి వెళ్ళిపోయి ఆ జాంబీస్ తన దగ్గరికి రాకముందే తన్ని తానే షూట్ చేసుకొని చనిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోళ్ళిద్దరూ సేఫ్ గా ఊరి పొలిమేర వరకు వచ్చేసి ఉంటారనమాట. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే ఎక్కడి నుంచో ఒక జాంబీ వీళ్ళ వెనకాలే వచ్చేసి ఉంటుంది. అది వీళ్ళను ఫాలో చేసుకుంటా వచ్చిందా లేదంటే ర్యాండమ్ గా వచ్చిందా అనే విషయం అర్థం కాలేదు. కానీ అది కూడా ఆ ఊరిని దాటేసి పక్క ఊరికి వెళ్తున్నట్టు చూపించి అట్లే ఆ ఊరిని చూసుకుంటే అక్కడక్కడ తగలబడిపోతున్నట్టు మనం చూడవచ్చు. ఏముంది ఒక జాంబీనే కదా, వీళ్ళు వెంటనే పోలీసులకు ఎవరికో ఒకరు చెప్పి ఆ జాంబీస్ అన్నింటినీ చంపేస్తారేమో అనుకుంటే ఇక్కడే ఒక భారీ ట్విస్టే రివీల్ అవుతుంది. అట్లే ఎన్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే ఒక పెద్ద హైటెక్ సిటీని చూపిస్తారు. అందులో గ్రేస్ అనే ఒక లేడీని చూపిస్తారు. పేరెక్కడో విన్నట్టుందా? ఎస్, స్టార్టింగ్ సీన్ లో ఆ శాంపుల్స్ ని ఇద్దరికి పంపించమనింటారు. ఒకటి బాస్ కి, ఇంకొకటి గ్రేస్ కి. బాస్ ఏమో టెస్ట్ చేసి రిజల్ట్ కూడా ఇచ్చేసినాడు. ఇంకా గ్రేస్ దగ్గర కూడా ఆ శాంపుల్ వచ్చింది కదా, తను టెస్ట్ చేయడం మాత్రమే ఆలస్యం. ఇంకా తను లోపలికి వెళ్ళిన తర్వాత అట్లే ఆ బాటిల్ ని చూసుకుంటే ఆ బాటిల్ కూడా ఖాళీ అయిపోయి ఉంటుంది. విచ్ మీన్స్ తను ఆ శాంపిల్ ని తాగేసింది అని అర్థం. ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో ఏమంటే చూడండి నేను ఎంత యంగ్ గా మారిపోయినాను అని చెప్పి చెప్తున్నట్టు చూపించి ఎక్కడే మూవీని కూడా ముగించేశారు. నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి మీకే తెలుసు అనుకుంటా. ఎస్, వాళ్ళు కూడా జాంబీగా మారిపోయి ఆ హైటెక్ సిటీనే ఒక హైటెక్ జాంబీ సిటీగా మార్చేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.